అందరికీ నమస్కారం. ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం ఎలక్ట్రానిక్స్ ప్రపంచంలో ఒక చిన్న అద్భుతం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే జీనర్ డయోడ్. ఒక మైక్రోస్కోపిక్ క్వాంటమ్ ఎఫెక్ట్ మన మోడర్న్ ఎలక్ట్రానిక్స్ని ఎంత స్టేబుల్గా పనిచేయేలా చేస్తుందో చూస్తే నిజంగా మైండ్ బ్లో అవ్వడం ఖాయం. సో ఇంకా ఆలస్యం ఎందుకు, డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోదాం. అసలు ఈ జీనర్ డయోడ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక ప్రత్యేకమైన సెమీకండక్టర్ డివైస్. సాధారణంగా ఒక నార్మల్ డయోడ్ గుండా రివర్స్ డైరెక్షన్లో ఎక్కువ కరెంట్ పంపితే అంతే సంగతులు, అది పూర్తిగా నష్టపోతుంది. కానీ ఈ జీనర్ డయోడ్ ప్రత్యేకత ఏంటంటే ఆ రివర్స్ బ్రేక్డౌన్ రీజన్లోనే సేఫ్గా ఆపరేట్ అయ్యేలా దీన్ని డిజైన్ చేశారు. ఒక స్టడీ వోల్టేజ్ని మెయింటైన్ చేయడం దీని మెయిన్ జాబ్. ఈరోజు మనం ఏం చూడబోతున్నామో ఒక క్విక్ లుక్ వేద్దాం. మొదట అన్లాకింగ్ ద జీనర్ రీజన్, తర్వాత జీనర్ వర్సెస్ అవలాంచ్ బ్రేక్డౌన్, ఆ తర్వాత సింబల్స్ అండ్ ఈక్వివాలెంట్ సర్క్యూట్స్, ఎనలైజింగ్ జీనర్ నెట్వర్క్స్, మరియు చివరగా వోల్టేజ్ రెగ్యులేషన్ ఇన్ యాక్షన్. అంటే మైక్రో లెవెల్ ఫిజిక్స్ నుంచి మ్యాక్రో లెవెల్ ప్రాక్టికల్ సర్క్యూట్స్ వరకు మన జర్నీ ఉంటుందన్నమాట. సెక్షన్ 1, అన్లాకింగ్ ద జీనర్ రీజన్, మ్యాపింగ్ ది ఐవి క్యారెక్టరిస్టిక్స్. అసలు ఒక స్టాండర్డ్ గ్రాఫ్ మీద ఈ డివైస్ ఎలాంటి బిహేవియర్ చూపిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడున్న ఐవీ కర్వ్లో ఆ థర్డ్ క్వాడ్రంట్ని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం ఒక నిర్దిష్ట నెగటివ్ వోల్టేజ్, అదే రివర్స్ బయాస్ అప్లై చెయ్యగానే కరెంట్ హఠాత్తుగా లిటరలీ వర్టికల్గా డ్రాప్ అయిపోతుంది. ఈ షార్ప్ చేంజ్ ఉండే పాయింట్నే మనం జీనర్ పొటెన్షియల్ అని పిలుస్తాం. దీన్ని VZ తో డినోట్ చేస్తారు. ఆ పాయింట్ క్రాస్ అవ్వగానే రివర్స్ డైరెక్షన్లో కరెంట్ అత్యధికంగా పెరుగుతుంది. అసలు లోపల ఏం జరుగుతోంది అనేది ఇది చాలా క్లియర్గా చూపిస్తుంది. ఈ కర్వ్ హారిజాంటల్ యాక్సిస్ నుంచి పైకి కాకుండా కిందకి డ్రాప్ అవుతుంది, గమనించారా? ఇక్కడ మనం ఆ నీ పాయింట్ని చూడవచ్చు. దీనికి ఒక మినిమం కరెంట్ ఉంటుంది, దాన్ని నీ కరెంట్ లేదా IZK అంటారు. అలాగే ఒక మ్యాక్సిమం కరెంట్ లిమిట్ IZM కూడా ఉంటుంది. ఆ మ్యాక్సిమం లిమిట్ దాటితే మాత్రం ఎంత జీనర్ డయోడ్ అయినా డ్యామేజ్ అయ్యే ప్రమాదముంది. ఇప్పుడు సెక్షన్ 2, జెనర్ వర్సెస్ అవలాంచ్ బ్రేక్డౌన్ మరియు ద క్వాంటమ్ ఫిజిక్స్ ఆఫ్ రివర్స్ బయాస్. ఇంత హఠాత్తుగా రివర్స్ కరెంట్ ఎందుకొస్తుంది? లోపల ఆటామిక్స్ లెవెల్లో అసలు ఏం జరుగుతుందనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ బ్రేక్డౌన్ 2 రకాలుగా జరుగుతుంది. మొదటిది జీనర్ బ్రేక్డౌన్. ఇది హెవీ డోపింగ్ ఉన్న డివైజెస్లో సాధారణంగా 5 వోల్ట్స్ కంటే తక్కువ ఉన్నప్పుడు జరుగుతుంది. ఇక్కడ స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆటంలోని బాండ్స్ని డిస్టర్బ్ చేసి ఎలక్ట్రాన్స్ని డైరెక్ట్గా బయటికి లాగేసుకుంటుంది, లిటరలీ ఫోర్స్తో. రెండవది అవలాంచ్ బ్రేక్డౌన్. ఇది హైస్పీడ్ ఎలక్ట్రాన్ కొలిజన్స్ వల్ల జరుగుతుంది. మైనారిటీ క్యారియర్స్ కైనెటిక్ ఎనర్జీతో పక్కన ఉన్న అటామిక్ స్ట్రక్చర్స్ని గట్టిగా కొట్టి ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేస్తాయి, ఒక అవలాంచ్ లాగా. మరి ఇంజనీర్స్ ఈ బ్రేక్డౌన్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ జరగాలి అనేది ఎలా కంట్రోల్ చేస్తారు? పీ మరియు నన్ టైప్ మెటీరియల్స్ని తయారు చేసేటప్పుడు వాళ్ళు డోపింగ్ లెవెల్స్ని అడ్జస్ట్ చేస్తారు. ఇక్కడ ఈక్వేషన్ చాలా సింపుల్. ఇంప్యూరిటీస్ని పెంచితే, అంటే డోపింగ్ ఇంక్రీజ్ చేస్తే బ్రేక్డౌన్ వోల్టేజ్ తగ్గుతుంది. ఇది వాళ్ళ అవసరాలకు తగ్గట్టు పర్ఫెక్ట్ జీనర్ పొటెన్షియల్స్ని డిజైన్ చేయడానికి సహాయపడుతుంది. సెక్షన్ 3, సింబల్స్ అండ్ ఈక్వివలెంట్ సర్క్యూట్స్ మరియు మోడలింగ్ ద కంపోనెంట్. ఇప్పటివరకు క్వాంటమ్ ఫిజిక్స్ చూసాం కదా, ఇప్పుడు కొంచెం బయటికి వచ్చి కాంపోనెంట్ లెవెల్ ఇంజనీరింగ్ చూద్దాం. ఇక్కడ ఈ 2 సింబల్స్ని పక్కపక్కన పెట్టి చూడండి. రైట్ సైడ్లో మనకి తెలిసిన స్టాండర్డ్ PN జంక్షన్ డయోడ్ సింబల్ ఉంది. దీనిలో కరెంట్ ఫ్లో ఆ ట్రయాంగిల్ యారో డైరెక్షన్లోనే ఉంటుంది. కానీ లెఫ్ట్ సైడ్ ఉన్న జీనర్ డయోడ్ సింబల్ చూడండి. జీనర్ డయోడ్ ఆన్ స్టేట్లో ఉన్నప్పుడు కరెంట్ ఆ యారోకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. ఇది ఒక మెయిన్ డిఫరెన్స్. ఈ ఈక్వివలెంట్ సర్క్యూట్ని అబ్జర్వ్ చేస్తే మనం మ్యాథమెటికల్గా ఈ డయోడ్ని ఒక చిన్న డైనమిక్ రెసిస్టెన్స్ మరియు జీనర్ పొటెన్షియల్కి సమానమైన ఒక DC బ్యాటరీగా మోడల్ చేస్తాం. జీనర్ రీజన్లో రివర్స్ కరెంట్ వల్ల ఈ చిన్న రెసిస్టెన్స్ RZ క్రియేట్ అవుతుంది. కానీ ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ లేదా రియల్ అప్లికేషన్స్లో ది ఐడియల్ అప్రాక్సిమేషన్ని వాడతాం. ఎందుకంటే ఎక్స్టర్నల్ రెసిస్టర్స్ యొక్క విలువ ఈ డైనమిక్ రెసిస్టెన్స్ కంటే చాలా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఆ చిన్న RZని నెగ్లెక్ట్ తీసుకుని జీనర్ డయోడ్ని కేవలం ఒక స్టెడీ వోల్టేజ్ సోర్స్గా, అంటే ఒక పర్ఫెక్ట్ బ్యాటరీ మోడల్ లాగా మాత్రమే పరిగణిస్తాం. సెక్షన్ 4,
అనలైజింగ్ జీనర్ నెట్వర్క్స్ మరియు ద టూ-స్టెప్ అనలైసిస్ ప్రాసెస్. ఒక పెద్ద నెట్వర్క్లో ఈ జీనర్ డయోడ్ని పెట్టి యాక్చువల్ ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తారో తెలుసుకుందాం. ఈ అనాలిసిస్ అంతా ఒక సింపుల్ టూ-స్టెప్ ప్రాసెస్ మీద ఆధారపడి ఉంటుంది. స్టెప్ 1, మొదట సర్క్యూట్ నుంచి డయోడ్ని రిమూవ్ చేసి ఆ ఓపెన్ సర్క్యూట్ దగ్గర వోల్టేజ్ ఎంత ఉందో క్యాల్కులేట్ చేయాలి. దీన్ని స్టేట్ డిటర్మైన్ చేయడం అంటారు. స్టెప్ 2, ఒకవేళ ఆ వోల్టేజ్ V మన జీనర్ పొటెన్షియల్ VZ కంటే ఎక్కువ ఉంటే జీనర్ డయోడ్ ఆన్ స్టేట్లో ఉన్నట్లు లెక్క. అప్పుడు మనం ఆ ఈక్వివలెంట్ సర్క్యూట్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. మన ఫస్ట్ స్టెప్ని ఈ డయాగ్రామ్ ఎంతో క్లియర్గా చూపిస్తుంది చూడండి. ఇక్కడ డయోడ్ని తీసేసి సర్క్యూట్ని ఓపెన్ చేశాం. ఇప్పుడు అక్కడుండే వోల్టేజ్ని వోల్టేజ్ డివైడర్ రూల్ ఉపయోగించి కొలుదుస్తాం. ఆ వచ్చిన ఇన్కమింగ్ వోల్టేజ్ మన జీనర్ పొటెన్షియల్ని ట్రిగర్ చేయడానికి సరిపోతుందా లేదా అనేది ఈ ఒక్క సింపుల్ టెస్ట్తో తెలిపోతుంది. ఫైనలీ మన లాస్ట్ సెక్షన్లోకి డైవ్ చేద్దాం. సెక్షన్ 5, వోల్టేజ్ రెగ్యులేషన్ ఇన్ యాక్షన్, బిల్డింగ్ అ స్టేబుల్ పవర్ సప్లై. ఇప్పటివరకు నేర్చుకున్నది ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ని, అంటే ఫ్లక్చుయేటింగ్ పవర్ని ఎలా స్టేబిలైజ్ చేస్తుందో చూద్దాం. ఇదే ఆ క్లాసిక్ జెనర్ వోల్టేజ్ రెగ్యులేటర్ సర్క్యూట్. గమనించారా? జెనర్ డయోడ్ లోడ్కి ప్యారలల్గా కూర్చునుంది. ప్యారలల్ ఎలిమెంట్స్ మధ్య వోల్టేజ్ ఎప్పుడూ సమానంగా ఉంటుంది కాబట్టి ఇన్పుట్లో ఎంత ఫ్లక్చుయేషన్ ఉన్నా సరే ఈ జెనర్ డయోడ్ ఒక సాలిడ్ అన్మూవింగ్ వోల్టేజ్ గార్డియన్లా నిలబడి మొత్తం పవర్ని స్టేబిలైజ్ చేస్తుంది. ఒక బాడీగార్డ్ లాగా అనమాట. దీని వెనుకున్న మ్యాథ్ని ఒక్కసారి రివ్యూ చేద్దాం. ఈ జీనర్ రెగ్యులేషన్ రూల్స్ చాలా ముఖ్యం. లోడ్ వోల్టేజ్ ఎప్పుడూ జీనర్ వోల్టేజ్కి లాక్ అయి ఉంటుంది. తర్వాత జీనర్ కరెంట్ని కనుక్కోడానికి కర్కోఫ్స్ కరెంట్ లా అప్లై చేస్తాం. మరియు ది మోస్ట్ ఇంపార్టెంట్ రూల్, పవర్ లిమిట్. జీనర్ డయోడ్ పవర్ డిసిపేషన్ ఎప్పుడు దాని మ్యాక్సిమం పవర్ రేటింగ్ PZMని దాటకూడదు. దాటితే మళ్ళీ ప్రమాదమే. ఇదంతా ఒక కాంక్రీట్ న్యూమెరికల్ ఎగ్జాంపుల్తో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ మనకి 16 వోల్ట్స్ ఇన్పుట్ వస్తుంది. కానీ మనకి లోడ్ దగ్గర కావాల్సింది ఎగ్జాక్ట్గా 10 వోల్ట్స్ మాత్రమే. ఈ 16 వోల్ట్స్లోని ఆ ఎక్స్ట్రా 6 వోల్ట్స్ని ఆ 1 కిలో ఓమ్ సిరీస్ రెసిస్టర్ అబ్జార్బ్ చేసుకుంటుంది. ప్యారలల్గా ఉన్న మన జీనర్ డయోడ్ వల్ల ఆ 1.2 కిలో ఓమ్ లోడ్ మాత్రం ఎగ్జాక్ట్గా 10 వోల్ట్స్ని సేఫ్గా రిసీవ్ చేసుకుంటుంది. ఈ లెవెల్ స్టెబిలైజేషన్ నిజంగా అద్భుతం కదా. సో ఇవి అనమాట జీనర్ డయోడ్ సంగతులు. అసలు ఆలోచించండి, కేవలం అటామిక్ బాండ్స్లో ఉండే ఒక మైక్రోస్కోపిక్ డిస్రప్షన్ మన మోడర్న్ ఎలక్ట్రానిక్స్ యొక్క పవర్ని ఇంత ఫ్లాలెస్గా స్టెబిలైజ్ చేయగలిగితే ఇంకా మన నిత్య జీవితంలో వాడే డివైసెస్లోన ఎంతోమంది క్వాంటమ్ క్వర్క్స్ దాగునున్నాయి. అది తెలుసుకోవాలంటే మరికొన్ని ఎక్స్ప్లెయినర్స్ చూడాల్సిందే. ఈ విశ్లేషణ ద్వారా చాలా కొత్త విషయాలు నేర్చుకున్నారని ఆశిస్తున్నాం. మరో అద్భుతమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.